హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాధురీస్ డైట్ ప్లాన్. ఈ వీడియోలో టేస్టీగా ఉండే లడ్డూలను ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ లడ్డూలను పండుగల సమయంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటి తయారీకి ముందుగా ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి 1/2 కప్పు జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగాక 2 స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న పిస్తాను కూడా వేసి వేయించాలి. ఇవి వేగాక ఒక గిన్నెలోకి తీసేయాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/4 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్లు వేసి సిమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువైతే పంచదార తయారీకి ఎక్కువ టైం పడుతుంది. పంచదార కరిగి పాకం వస్తుంది. ఈ పాకం అంతా మళ్ళీ పొడిగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. గ్యాస్ను మీడియంలో ఉంచుకోవాలి. పాకం మళ్ళీ దగ్గర పడి ఈ విధంగా రవ్వలాగా తయారవుతుంది. పంచదార చాలా పొడిగా బియ్యపు రవ్వలా తయారయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. గరిటలోకి తీసుకుని వదిలితే ఇలా జారుతూ రవ్వలా పడాలి. ఇలా తయారైన పంచదారను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. 1 కప్పు నెయ్యి తీసుకుని 1/4 కప్పు వరకు శనగపిండి కలపాలి. మిగిలిన నెయ్యి అవసరాన్ని బట్టి కలుపుకోవచ్చు. గ్యాస్ను సిమ్లోనే ఉంచి నెయ్యి శనగపిండి పూర్తిగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. పిండి పొడి పొడిగా కనిపిస్తుంది. ఇంకొంచెం నెయ్యి పడుతుంది. మిగిలిన నెయ్యిలో 1 స్పూన్ ఉంచి అంతా వేసేసాను. నెయ్యి వేశాక మళ్ళీ కలుపుతూ ఉంటే శనగపిండి నెమ్మదిగా జారుగా అవుతుంది. ఇది వేగే కొద్దీ జారుగా అవుతుంది. గ్యాస్ను సిమ్లోనే ఉంచి కలుపుతూనే ఉండాలి. అప్పుడే శనగపిండి బాగా వేగి పచ్చివాసన రాకుండా ఉంటుంది. పిండి కాస్త రంగు మారి నెయ్యి మొదలయ్యే టైంలో 2 స్పూన్ల నీరు వేసి కలపాలి. లడ్డూలు రవ్వగా రావడానికి ఈ నీళ్లు వేస్తాం. నీళ్లు వేశాక ఇంకొంచెం సేపు ఉడికిస్తే పిండి చక్కని బాదం రంగులోకి వస్తుంది. ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని గోరువెచ్చగా అయ్యేదాకా చల్లార్చుకోవాలి. ఇది మరీ ఎక్కువగా చల్లారితే ఉండలు చుట్టడం కష్టమవుతుంది. ఇప్పుడు పంచదారను మిక్సీ జార్లో వేసి 6-7 యాలకులు కూడా వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ కాకపోతే ఒకసారి జల్లించి కూడా తీసుకోవచ్చు. నాకైతే పంచదార మెత్తగా పౌడర్ అయిపోయింది. ఈ షుగర్ పౌడర్ను ఉడికించిన గోరువెచ్చగా ఉన్న శనగపిండిలో కలపాలి. వేయించిన జీడిపప్పు, పిస్తా కూడా వేసి అన్నీ బాగా కలిసేలాగా చేతితో బాగా కలపాలి. అన్నీ కలిసిన తర్వాత కొలత కోసం ఒక గరిటెని తీసుకొని గరిటెతో కొంచెం పిండిని చేతిలోకి తీసుకోవాలి. పిండిని 2 చేతులతో గట్టిగా నొక్కుతూ ఒక జీడిపప్పు, పిస్తా పప్పును కూడా పెట్టి నొక్కి లడ్డూలు చేయాలి. పిండిని గరిటెలోకి తీసుకుని చేతిలో వేసి జీడిపప్పు, పిస్తా పెట్టి నొక్కితే అవి ఈజీగా అతుక్కుంటాయి. అంతేగాని లడ్డూ అంతా చేసేసాక వీటి పెడితే అతుక్కోకుండా ఊడిపోతుంటాయి. ఇదే విధంగా లడ్డూలన్నీ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన లడ్డూలు తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.